అందరికీ నమస్కారం. మీ అందరికీ నేను అప్పీల్ చేస్తున్నాను. ఐఎమ్ నాట్ ఏ క్యాండిడేట్. నేనేమి ఎలక్షన్స్లో పోటీ చేయట్లేదు. దేశ సంక్షేమం దృష్ట్యా, దేశ సమగ్రత, దేశ యొక్క సౌభాగ్యత్వం కాపాడడానికి నేను ఈ అప్పీల్ చేస్తున్నాను. చాలా ఎలక్షన్స్ అయిపోయినాయి, ఇంకా చాలా ఎలక్షన్స్ ఉన్నాయి. నేను అడుగుతున్నది ఏంటంటే, ఈ దేశాన్ని బీజేపీ నుంచి రక్షించండి. ఎందువల్లంటే బీజేపీ వల్ల మనం ఎన్నో శ్రమలు పడ్డాం, చాలా కష్టాలు పడ్డాం. ఈ రోజున కొన్ని కట్టడాలు కట్టి పార్లమెంటు భవనం కట్టాను, ఆగవేడవనం కట్టాను. అలా అనుకుంటే కాంగ్రెస్ ఎన్నో అభివృద్ధి పనులు చేసింది. ఈ దేశాన్ని ఈ రోజున ఈ పరిస్థితికి వచ్చిందంటే బికాజ్ ఆఫ్ కాంగ్రెస్. ఆ కాంగ్రెస్ ఏమీ చేయలేదని ప్రచారం చేయడంలో బీజేపీ చాలా పెద్ద పాత్ర తీసుకుని మరి ప్రచారం చేస్తుంది కానీ యాక్చువల్గా కాంగ్రెస్ చేసింది చాలా గొప్పగా పనిచేసింది. ఇకపోతే ముఖ్యంగా నేను ముస్లిమ్స్కి అలాగే క్రిస్టియన్స్కి నేను అప్పీల్ చేస్తున్నది ఏంటంటే, మరి మణిపూర్ గొడవలు అయిన తర్వాత మోడీ ఒక్కసారి కూడా మణిపూర్ వెళ్ళలేదు. ముస్లిమ్స్ ఈ దేశంలో పౌరులు కానట్టు కాంగ్రెస్ ఏదో దోచిపెట్టేస్తున్నట్టుగా గొప్పగా ఆయన ప్రచారం చేస్తూ ఉన్నాడు. ముస్లింలని వేరు చేసి మాట్లాడడం కూడా అది అంత సమంజసనీయమైన విషయం కాదు. ఇకపోతే మన తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలకు వచ్చేటప్పటికి నేను తెలంగాణలో ముస్లిమ్స్ అందరికీ నేను చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా మీరు హైదరాబాద్ విషయంలో ఏ రకంగా ఉన్నా కానీ తక్కిన చోట్లంతా కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి వేయండి. ఇకపోతే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి చాలా చోట్ల మనం ఈ రెండు పార్టీలు మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ, ఈ రెండు కూడా మైనార్టీస్కి చాలా వ్యతిరేకంగా ఉన్న పార్టీలు. కారణం ఏంటంటే బీజేపీ పెట్టిన మతపరమైన బిల్లులు అన్నిటిలోనూ సిఏఏ కానివ్వచ్చు, లేకపోతే మణిపూర్ విషయం కానివ్వచ్చు, ఏ విషయంలో కూడా ఈ రెండు పార్టీలు నోరు మెదపలేదు. అదేవిధంగా ముస్లిమ్స్, క్రిస్టియన్స్ ఈ రెండు పార్టీల మీద కూడా కన్నెర చేసి ఉన్నారు. కన్నెర చేసి మీరు ఇంకో పార్టీకి వేద్దామన్న ఆలోచన అన్నది మటుకు మీరు తీసుకోకండి. కారణం ఏంటంటే, మీరు ఈ రెండు పార్టీల బదులు వేరే ఇంకొక పార్టీకి మీరు వేశారంటే అది బీజేపీకి అనుకూలిస్తుంది. తెలుగుదేశం ఏమని ప్రచారం చేస్తుందంటే ఈ ఎలక్షన్స్లో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ముస్లిమ్స్ దగ్గరికి లేకపోతే క్రిస్టియన్స్ దగ్గరికి మీరు బీజేపీకి ఎలాగా వేయరు కాబట్టి కూటమిలో ఉన్న మా బీజేపీ అభ్యర్థులకు వేయొద్దు, కానీ వేరే ఇంకో పార్టీకి వేయండి అంటే వాళ్ళు వేరే పార్టీకి వేయడం వల్ల ఇక్కడ బీజేపీని నెగ్గించాలన్న ఒక వ్యూహం రన్ అవుతుంది. అది గమనించండి. నేను చెప్తున్నది ఏంటంటే మీకు బాగా అర్థమై ఉంటుంది. క్రిస్టియన్స్, ముస్లిమ్స్కి మీరు ఇక్కడ తెలుగుదేశం బీజేపీతో పొత్తు పెట్టుకుంది డైరెక్ట్గా. బీజేపీ మన రాష్ట్రానికి ఏమన్నా చేసిందా, లేకపోతే మన రాష్ట్రానికి ఏమన్నా మరి ఇచ్చిందా, లేకపోతే మన రాష్ట్ర నిర్మాణంలో ఏమన్నా దోహదపడిందా, లేదా క్రిస్టియన్స్కి లేకపోతే ముస్లిమ్స్కి ఏమన్నా పథకాలు తీసుకొచ్చిందంటే ఏమీ తీసుకురాలేదు బీజేపీ. అయినా తెలుగుదేశం వెళ్ళి ఓన్లీ చంద్రబాబు నాయుడు కేసులకు భయపడి కేసుల విషయంలో వెళ్ళి ఎందువల్లంటే బీజేపీతో పొత్తు పెట్టుకునేంత సత్తా బీజేపీకి లేదు. ఇది కాంగ్రెస్ కన్నా తక్కువ శాతం ఓట్లు వచ్చిన బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటి? వాళ్ళు ఎందుకు పొత్తు పెట్టుకున్నాడంటే కేసులు. 52 రోజులు జైల్లో ఉన్నాడు. మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ కానీ వచ్చిందంటే మళ్ళీ జైల్లో పెట్టించేస్తాడు. మళ్ళీ నేను జైల్లో ఉండాలి, చాలా కేసుల్లో సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ జైలుకి వెళ్ళిపోతానేమో అని చెప్పి మళ్ళీ బీజేపీ వస్తే మళ్ళీ ప్రాబ్లం అని చెప్పి బీజేపీ దగ్గరికి వెళ్ళిన పరిస్థితి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఈ కూటమిని మట్టుకు ఎందువల్లంటే డైరెక్ట్గా బీజేపీతో పొత్తు పెట్టుకుంది. అలాగే వైఎస్ఆర్పీ మనం చూసుకున్నట్లయితే బీజేపీతో పొత్తు పెట్టుకోలేదు, కానీ ఇంతకుముందు బీజేపీతో సైల్ చేసింది, బీజేపీతో ప్రయాణించింది ఇండైరెక్ట్గా.
అయినా కానీ డైరెక్ట్గా పొత్తు పెట్టుకునే పార్టీ కన్నా పొత్తు పెట్టుకునే పార్టీకి మనం మనం వాళ్ళ గురించి ఆలోచించవచ్చు. బట్ ఇక్కడ తెలుగుదేశం ప్రచారం ఏంటి, వైఎస్ఆర్సీపీకి వేయొద్దు, మాకు వేయొద్దు, వేరే ఇంకో పార్టీకి వేయమని చెప్తా ఉంటాయి. అది ముస్లిమ్స్ క్రిస్టియన్స్ గమనించండి. మన లక్ష్యం ఏంటంటే బీజేపీని ఓడించడం. బీజేపీని ఓడించాలంటే మనం ఏ పార్టీకి ఓటు వేస్తే బీజేపీకి ఓటు పడదు అంటే నెగ్గడం, ఓటు వేయడం లేకపోవడం అన్నది కాదు. బీజేపీని ఓడించాలంటే, కూటమిని ఓడించాలంటే ఏ పార్టీకి మనం ఓటేస్తే మనం కూటమి అభ్యర్థులను కానీ బీజేపీని కానీ ఓడించవలసిన పరిస్థితి ఉంటుందో ఆ పార్టీకి ఓటు వేయమని మీ అందరికీ సవినయంగా నమస్కారం చేస్తూ తెలుపుతున్నాను.